ట్రిపుల్ ఐటీలో మళ్ళీ విద్యార్థుల ఆందోళన. ఈ ట్రిపుల్ ఐటీ ఏ ముహూర్తాన కట్టిరో కానీ కట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతిరోజు అక్కడ ఏదో ఒక సంఘటనే జరుగుతున్నది. ఏదో ఒక సంఘటన జరుగుతుంది. నిన్ననే మనం అనుకున్నాం విద్యాశాఖ కమిషన్ వేసిరు, కమిషన్ కాదు ఫస్ట్ వీసీలను వేయండి అని మనం అనుకున్నాం కదా. ఇగో ఇవాళ వీసీల కోసం వాళ్ళే ధర్నా చేసేటువంటి పరిస్థితి. ఏ ట్రిపుల్ ఐటీలో అయితే గత టీఆర్ఎస్ సర్కారులో ఇదే ప్రతిపక్షం ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు ఏ డిమాండ్లు అయితే చేసిందో, ట్రిపుల్ ఐటీ కోసం ఏ డిమాండ్లు అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిందో, ఏ హక్కుల కోసం అయితే మాట్లాడిందో, ఇవాళ అదే ట్రిపుల్ ఐటీ కోసం మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అదే తరహాలో మీరెందుకు చర్యలు తీసుకోలేదు, మీరెందుకు దానికోసం ఆలోచించలేదు? పరిపాలన సరిగ్గానే ఉంది కదా. పరిపాలన చేసేటప్పుడు ఖచ్చితంగా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ట్రిపుల్ ఐటీ కోసం ఏ విధంగా అయితే కొట్లాడిందో, ఏ మాటలైతే మాట్లాడిందో, ఏ డిమాండ్లు అయితే చేసిందో దానికోసం ఇవాళ కాంగ్రెస్ సర్కారులో ఉంది. కాబట్టి విద్యాశాఖ మంత్రి గారు కూడా మళ్ళీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ మంత్రి వెంటనే దానిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు లేదు? 9 నెలలుగా ఆ ట్రిపుల్ ఐటీ మీద కాంగ్రెస్ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏ డిమాండ్లు అయితే చేసిందో వాటన్నిటిని నెరవేర్చడానికి మీకు అవకాశం దొరికినప్పుడు 9 నెలలుగా మీరెందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారు? మీరెందుకు తాత్సారం చేస్తున్నారు? మీరెందుకు అలసత్వం వహిస్తున్నారు? విద్యాశాఖ మీద అనేకమైనటువంటి సమీక్షలు చేసినటువంటి మాట చెప్పుకున్నటువంటి సర్కారు ఇవాళ వచ్చిన వెంటనే 9 నెలల సమయం అంటే నార్మల్ సమయం కాదు. కళ్ళు మూసుకొని లేచేలోపు ఇండ్లు కొట్టుకపోయి 10ల సంఖ్యలో జనాలు చచ్చిపోయారు. అంటే ఎంత సమయానికి ఎంత విలువ ఉంటుంది, ఎంత ఉపయోగించుకోవాలనేటువంటిది ఒక్కసారి అర్థం చేసుకోండి. నిన్నటి దాకా బాగున్నటువంటి ఆ ఖమ్మంలో, విజయవాడలో వరదల్లో కొట్టుకుపోయినటువంటి వాళ్ళు కళ్ళు మూసి తెరిచేలోపు, నిద్రపోయి లేచేలోపు కాళ్ళు కొట్టుకుపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఒక్క క్షణం ఆలస్యం చేసినా ఎంత నష్టం జరుగుతుంది అనేటువంటి దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. మరట్లా 9 నెలలుగా వీసీల కోసము సెర్చ్ కమిటీ వేసి ఇంతకాలం పాటు మీరు ఎందుకు తాత్సారం చేస్తున్నారు? ఎందుకు అలసత్వం వహిస్తున్నారు? కొంచెం ఆలోచిస్తే సరిపోతుంది. మరీ ఇంత ఎక్కువ ఆలోచిస్తారనుకోండి మొత్తం తెగిపోతుంది. ఏముండదు దానికి సంబంధించినటువంటి అంశంలో, ఏముండదు, ఇంకా మిగిలేది ఏముండదు.